ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏపీలో వీఓఏలు పోరుబాట పట్టారు. 3 ఏళ్ల సర్క్యులర్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. వేతన బకాయిలు చెల్లించి రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద వీఓఏలు ధర్నాలు చేపట్టారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వీఓఏలకు సంబంధించి 3 ఏళ్ల కాల పరిమితితో జారీ చేసిన సర్క్యులర్ను రద్దు చేస్తామని, ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని వెలుగు వీఓఏల యూనియన్ డిమాండ్ చేసింది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ వెలుగు యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో బుధవారం కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించారు. ఆ సర్క్యులర్ కారణంగా వీఓఏల కుటుంబాలు రోడ్డున పడతాయని వారన్నారు. దానిని రద్దు చేయాలని ఎన్నికల ముందు తాము ఆందోళన చేస్తున్న సమయంలో టీడీపీ తరఫున వర్ల రామయ్య స్వయంగా హాజరై తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సర్క్యులర్ ని రద్దు చేస్తామని, చంద్రబాబు తన మాటగా నన్ను చెప్పమన్నారని హామీ ఇచ్చారని వీఓఏలు విజయవాడలో చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం సర్క్యులర్ ను రద్దు చేయకపోగా దాని ఆధారంగా 3 ఏళ్లు పూర్తయిన వీఓఏలను మార్చుకోవచ్చని రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటన చేయడాన్ని యూనియన్ తప్పుబట్టింది. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఎన్టీఆర్ జిల్లాలో 200 మందిని తొలగించారన్నారు. ఈ సర్క్యులర్ ను రద్దు చేసి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వీఓఏలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. హెచ్ఆర్ పాలసీ అమలు, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం అమలు చేయాలని, 4 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని, మహిళా మార్టుల్లో బలవంతపు సరుకుల కొనుగోలు ఆపాలని భీమవరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం, అనకాపల్లి, అమలాపురం, కాకినాడలో వీఓఏలు డిమాండ్ చేశారు. నిర్మించుకుంది మేము, ఇప్పుడు మమ్మల్ని ఏమో తొలగించేస్తామంటున్నారు. వేతనాలు పెరిగాయి కాబట్టి 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ ఉంది కాబట్టి మమ్మల్ని తొలగిస్తామంటున్నారు. ఇది చాలా అన్యాయం. ఎందుకు తొలగిస్తారు మమ్మల్ని? ఏ కారణం రీత్యా తొలగిస్తారు? ఇది గవర్నమెంట్ని మేము ప్రశ్నిస్తున్నాము. 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ రద్దు అవ్వాలి, మా వేతనాలు పెంచాలి, బకాయి వేతనాలు 4 నెలలుగా ఉన్నాయి వాటిని చెల్లించాలి, మాకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. తక్షణం చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, దాంట్లో మా గురించి స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. కొన్నేళ్లుగా పనిచేస్తున్న వారిని నిబంధనలకు విరుద్ధంగా తొలగించడం అన్యాయమని కర్నూలు, నంద్యాల కలెక్టరేట్ల వద్ద జరిగిన ధర్నాలో వీఓఏలు నినదించారు. రాజకీయ వేధింపులు ఉండవని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేధింపులు చేయడం ఎంతవరకు న్యాయమని చిత్తూరులో వీఓఏలు ప్రశ్నించారు. తమ సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలకు ఏపీ వెలుగు వీఓఏ ఉద్యోగుల రాష్ట్ర సంఘం సిఐటియు నేతృత్వం వహించింది.